హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సాయి టారో గైడెన్స్ ఛానల్. నేను మిహిమ. సో, ఈరోజు నేను పికే కార్డ్ రీడింగ్ చేయడానికొచ్చాను. అండ్ టాపిక్ వచ్చేసి మీకు రీయూనియన్ ఉందా లేదా? ఓకే. సో, ఆ టాపిక్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ 2 పైల్స్ అన్నమాట. 1 పైల్ వచ్చి పింక్ కలర్. ఓకే. సెకండ్ పైల్ వచ్చేసి ఇట్స్ ఏ ఆహ్, గ్రీనిష్ గోల్డ్ కలర్. ఓకేనా? గ్రీనిష్ గోల్డ్ కలర్ ఆర్ బ్రౌన్ కలర్ షేడ్స్ మీకు ఇష్టమైతే ఇది చూస్ చేసుకోండి. లేదు పింకీ షేడ్స్ అన్నమాట. బేబీ పింక్, పింక్. సో, ఈ కలర్స్ మీకు ఇష్టమైతే ఈ క్రిస్టల్ చూస్ చేసుకోండి. ఓకే. ఇది పైల్ 1, ఇది పైల్ 2. సో, మీకు రీయూనియన్ ఉందా లేదా అనే దాంతో పాటు మీ పాస్ట్ ఏంటి? సో, మీరిప్పుడు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు? మీ పర్సన్ ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నాడు? మీ పర్సన్ గుడ్ ఆర్ బ్యాడ్? సో, అలా అన్నీ చూసిన తర్వాత రీయూనియన్ ఉందా లేదా అనేది చూద్దాం. ఓకే. సో, దాన్ని బేస్ చేసుకొని మీకు గైడెన్స్ ఇస్తానండి. సో, ఐయామ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ పైల్ 1 రీడింగ్. ఓకే. పింక్ కలర్. హ్మ్. ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ మీ ప్రెజెంట్ సిట్యుయేషన్ చూస్తాను. ఓకే. ఫస్ట్ మీ ప్రెజెంట్ ఎలా ఉన్నారు? మీ ప్రెజెంట్ సిట్యుయేషన్ అలాగే మీ పాస్ట్ ఏమైంది అనేవి చూసేసి మీ పర్సన్ గురించి గూడా తెలుసుకొనేసి మీకు రీయూనియన్ ఉందా లేదా? ఓకే. యూనివర్స్, మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ వాళ్ళ ప్రెజెంట్ సిట్యుయేషన్ ఎలా ఉంది? ప్లీజ్ గివ్ మీ క్లియర్‌లీ నాకు ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్‌గా ఇవ్వండి. మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ యొక్క సిట్యుయేషన్ ఇప్పుడు ఎలా ఉంది? ఓహ్! ఏమండి మీరు చాలా అంటే చాలా బాధపడుతున్నారు. హుహు. ఓకే. ఓకే. అది చారియట్. ఓకే. సో, యాక్చువల్‌గా మీరెలా ఉన్నారు అట్ ప్రెజెంట్ అంటే, మీ లైఫ్‌లో చాలా హార్ట్ బ్రేకింగ్ సిట్యుయేషన్ ఒకటి జరిగింది. అంటే చాలా బాధపడుతున్నారు. మనస్సులోనే చాలా బాధపడుతున్నారు. ఓకేనా? మీ లైఫ్ ఒక షిఫ్టింగ్ కూడా ఉందన్నమాట. చేంజ్ అవుతున్నారు మీరు. అంటే వన్ ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కి ఇల్లు మారటం, లేదు అంటే మీరు ఆహ్, ఒక సిట్యుయేషన్ గూడా మారింది. ఓకేనా? మీరు ఇంతకు ముందు ఒకలా ఉన్నారు. ఇప్పుడు ఒకలాగా మారిపోయారన్నమాట. బికాస్ ఆఫ్ ఈ హర్ట్ వల్ల. ఓకే. మీ సిట్యుయేషన్ అన్నా మారింది. ఎల్స్ మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి షిఫ్ట్ అవుతున్నారు. సో, ఎందుకు షిఫ్ట్ అవుతున్నారు అంటే మీకు ఆహ్, వాట్ ఐ కెన్ సే, మీరు కావాలి అని కోరుకున్న వాటి కోసం మీరు షిఫ్ట్ అవుతున్నారు. ఓకేనా? మీకు ఒక ఆశతో, ఒక కోరికతో ఓకేనా? ఒక కోరికతో మీరు షిఫ్ట్ అవుతున్నారు. ఓకే. సో, హ్యాపీగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారనమాట. అట్ ప్రెజెంట్ బయటికైతే హ్యాపీగా ఉన్నారు. బట్ లోపల థర్డ్ పార్టీ అంటే మీ హస్బెండ్‌ని, మిమ్మల్ని లేకపోతే మీ ఫ్రెండ్స్, సో, ఎవరైనా కూడా సో, వాళ్ళు దూరమైనందుకు మీరు ఆ బాధని, ఆ పెయిన్‌ని రిసీవ్ చేసుకోలేకోకుండా ఉన్నారనమాట. బట్ పైకి మాత్రము హోప్‌ఫుల్‌నెస్‌గా ఇలాగే ఉండాలి. హోప్‌ఫుల్‌నెస్‌గా ఉండాలి. సో, ఇది మీరు ఇంకా స్ట్రాంగ్‌గా, ఇంకా హ్యాపీగా ఉంటే ఈ బాధ కూడా వెళ్ళిపోతుందనమాట. అట్ ప్రెజెంట్ సిట్యుయేషన్ అయితే ఇదే అండి. సో, మీ లైఫ్‌లో చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. చాలా మంది మనుషులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఓకే. ఇది పాస్ట్ గురించి చెప్తున్నాను. సో, ఇక్కడుండి ఉండేటివన్నీ పాస్టే అన్నమాట. మీ లైఫ్‌లో చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. మీరు మీరు మీ 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 పర్సన్ గురించి చాలా ఇన్వెస్ట్ చేశారండి. అంటే ఇన్వెస్ట్ అంటే మనీ అనే కాదు. మీ పర్సన్ ప్రేమ పెంచటం. సో, మీరు చాలా ఇన్వెస్ట్ అయితే చేశారు మీ పర్సన్ కోసం. బట్ దాని నుంచి అయితే మీకు రిజల్ట్స్ అయితే రాలేదు. అందుకంటే చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అండ్ మీ పర్సన్ చాలా కన్‌ఫ్యూజ్డ్‌గా ఉన్నారు. ఓకే. మీ పర్సన్ ఇలా ఉన్నారు. ది ఎంపరర్ లాగా ఉన్నారు. బట్ మీ పర్సన్ మనసులో అయితే చాలా ఇష్టం ఉంది అండి. దట్ ఈస్ ఫర్ ష్యూర్. ప్రేమ అయితే ఉంది. బట్ బయటికి చెప్పట్లేదు. మీకు దూరంగా ఉంటున్నారు. ది ఎంపరర్ లాగా బిహేవ్ చేస్తున్నారనమాట. బికాజ్ ఇలా వచ్చింది అంటే దే ఆర్ కన్‌ఫ్యూజ్డ్. వాళ్ళు కన్‌ఫ్యూజ్ అయ్యారు. ఎందుకు దేర్ ఆర్ మెనీ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అన్నమాట. చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఓకే. సో, మీ పర్సన్ మనసులో అయితే చాలా ప్రేమ ఉంది. ఆర్ ఎల్స్ మీకు మీకు కూడా ప్రేమ మీ గురించి అయినా కూడా ఈ కార్డ్ అయ్యుంటుందన్నమాట. అండ్ మీ పర్సన్‌ని మీరు వదలలేకుండా ఉన్నారు.
సో ఐ కెన్ సీ దట్ మీ పర్సన్ ని ఎందుకంటే మీరు కొంచెం మొండి అన్నమాట. ఓకేనా, మీరు కొంచెం మొండి. సో మీ పర్సన్ నుంచే రెస్పాన్స్ రావాలి అన్నట్లు ఉన్నారు. మీరు ఇలా ఉన్నారు, మీ పర్సన్ అయితే ఎంపరర్ లాగా ఉన్నారనమాట. సో ఇంకా మీకు చాలా బర్డెన్ గా ఉంది అండి. ఇది బేర్ చేయటం మీకు చాలా బర్డెన్ గా ఉంది. మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. సో ఇదంతా జరిగింది ఇంతకు ముందు చాలా అంటే చాలా ఆలోచనల్లో మీ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచించారనమాట. ఇది ఎలా అంటే ఐ కెన్ సెన్స్ వన్ సాంగ్. ఎలా ఎలా అనుకుంటున్నారంటే మీ పర్సన్ గురించి మీకు ఒక డెసిషన్ తీసుకున్నారు. బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ఫార్వర్డ్ స్టెప్ చేయలేకున్నారు. అండ్ ఆల్సో మీ మధ్య ఒక పర్సన్ ఉంది అండి. ఓకే, తను చాలా తెలివైన, చాలా లాజికల్ పర్సన్, చాలా ఇంటెలిజెంట్ పర్సన్. లేకుంటే మీరైనా కూడా చాలా ఇంటెలిజెంట్ పర్సన్ అయి ఉండొచ్చు. ఓకే, ఇంతవరకు నేను చూస్తాను. బట్ మీరు ఇంతకు ముందు లాగైతే ఇప్పుడు లేరండి. ఐఎమ్ ష్యూర్, నేను చెప్పగలను, ఇంతకు ముందు లాగైతే మీరు లేరు. యూఆర్ షిఫ్టింగ్, మీ సిచ్యుయేషన్, మీ క్యారెక్టర్ మొత్తం అంతా షిఫ్ట్ అవుతుంది. మీకు ఎంత బాధగా ఉన్నా కూడా మీరు ఒక హోప్ఫుల్నెస్ తో ఉన్నారు. దిస్ ఇస్ వెరీ వెరీ అప్రిషియేషన్ ఇచ్చేలాంటి సిచ్యుయేషన్ లో ఉన్నారనమాట మీరు. అంటే ఐ కెన్ అప్రిషియేట్ యూ అనమాట. అలా ఉంది మీ సిచ్యుయేషన్. ఇట్ ఇస్ వెరీ వండర్ఫుల్ అనమాట. మీ ప్రజెంట్ సిచ్యుయేషన్ చాలా బాగుంది. బట్ మీరు దేని గురించి అయితే బాధపడుతున్నారో అది ఇంకా సాల్వ్ అవ్వలేదు అనమాట. బట్ స్టిల్ మీరు ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. దిస్ వెరీ వెరీ గుడ్ అనమాట. ఓకే, ది 4 of Cups ఇలా చూస్తుంటే అటు నువ్వే ఇటు నువ్వే అన్నట్లు అలా బాధపడుతున్నట్లు నాకు అనిపించింది. ఓకే, సో పాస్ట్ లో అయితే మీరు ఇలాగే ఉన్నారనమాట. ఓకే, ఓకే, సో ఇది ఇది మీ పాస్ట్. ఓకే, పాస్ట్ అండ్ ప్రెసెంట్ మీ పర్సన్ ఎలా ఉన్నారు ఇప్పుడు. ఓకేనా, యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఇప్పుడు ఎలా ఉన్నారు, వాళ్ళ సిచ్యుయేషన్ ఏంటి, ప్లీజ్ నాకు కొంచెం క్లియర్ గా చెప్పండి. మా వ్యూవర్స్ మా సబ్స్క్రైబర్స్ యొక్క పార్ట్నర్, తన సిచ్యుయేషన్ ఇప్పుడు ఎలా ఉంది. ప్లీజ్ గివ్ మీ ది క్లియర్లీ, ప్లీజ్ గివ్ మీ క్లియర్ క్లారిఫికేషన్. ఓ, సేమ్ అండి. మీ పర్సన్ కి ఇంతకు ముందు చాలా ఎంపరర్ లాగా బిహేవ్ చేశారు. లేకపోతే ఇంతకు ముందు కూడా మీ పైన మనసులో ప్రేమ ఉంది. బట్ స్టిల్ ఇప్పుడు కూడా ప్రేమ ఉంది. ఓకేనా, లేదు ఇంతకు ముందు మీకు మాత్రమే ఉంది, మీ పర్సన్ కి కాదు అని అజ్యూమ్ చేసుకుందాం. బట్ ఇప్పుడు తనకు లవ్ అనేది అంటే హీ కెన్ ఫీల్ యూ అనమాట. మీ బాధ అంతా అర్థం చేసుకోగలుగుతున్నారు. ఇంతకు ముందు మీరు ఒకవేళ ఏమైనా గొడవలు ఏదైనా జరిగింటే ఆ పెయిన్, మీకున్న పెయిన్ మీ పర్సన్ అర్థం చేసుకుంటున్నారండి స్టిల్. ఓకేనా, ఇప్పుడు నిజంగా అర్థం చేసుకుంటున్నాడు. ఇంతకు ముందు అర్థం చేసుకోకుండా బిహేవ్ చేసింటే మాత్రం. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఫ్యూ మోర్ కార్డ్స్. వావ్, మీ పర్సన్ చాలా చాలా ఎమోషనల్ గా ఉన్నారు. ఓకేనా, తనలో ఉన్న ప్రేమ అంతా దాచుకుంటున్నారు, మీకు చూపించట్లేదు. చాలా ప్రేమ ఉంది. మీ 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 పార్ట్నర్ అయితే రియల్లీ ఇన్ లవ్ విత్ యూ. ఓకేనా, ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయి ఉన్నారు. ఓకే, చూడండి, మీరు అందనంత దూరంలో ఉన్నారు. యు ఆర్ ఇన్ పర్ఫెక్ట్ సిచ్యుయేషన్ అనమాట. అంటే మీరు కరెక్ట్ గా ఉన్నారు. అందుకని మీ పర్సన్ కూడా మిమ్మల్ని సెన్స్ చేయగలుగుతున్నారు. ఓకే, మీరు మీ గ్రోత్ గురించి ఆలోచిస్తున్నారు. సో మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరు మీ గురించి ఆలోచించినప్పుడే వాళ్ళని మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు. యువర్ పర్సన్ ఆల్సో ఈజ్ వెరీ కరెక్ట్ సిచ్యుయేషన్. మీరు కూడా కరెక్ట్ గా ఉన్నారు. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ది క్లాసిఫికేషన్ ఫర్ ది ఏస్ ఆఫ్ కప్స్. చూడండి, తను 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 మోసపోయాను అని కూడా అనుకుంటున్నారు అనమాట. లేకుంటే మిమ్మల్ని మోసం చేశాను. ఓకేనా, మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టి, ఓకే, మిమ్మల్ని బాధ పెట్టాను అనేది రియలైజేషన్ ఖచ్చితంగా వచ్చిందండి. మీ పర్సన్ కి ఖచ్చితంగా రియలైజేషన్ వచ్చింది. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ది క్లాసిఫికేషన్ ఫర్ ది క్వీన్ ఆఫ్ కప్స్. తను తప్పు చేశాను అని మాత్రం తను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తున్నారు. సో 7 of Wands. ఓకేనా, సో తనకు చాలా ప్రేమ ఉంది, ఎమోషనల్ గా అయిపోతున్నారు. బికాస్ తను రియలైజ్ అయ్యారు కదా. తను రియలైజ్ అయినందుకు ఆ ఇంకా ఆ ఎమోషన్స్ ని బేర్ చేసుకోలేకపోతున్నారు అనమాట. నేనేంటి తనని ఎందుకు ఇష్టపడుతున్నారు, ఎందుకంటే ఇప్పుడు ఇంతకు ముందు ఓన్లీ మీరు మాత్రమే లవ్ చేస్తూ ఉన్నారు, ఎక్కువగా తన గురించి ఆలోచిస్తూ ఉన్నారు. సో అలాంటప్పుడు తను ఎలా ఫీల్ అవుతాడంటే
తను ఏం చేసినా ఏం చేసినా ఏం చేయకపోయినా కూడా ఆ అబ్బాయి కానీ ఆ అమ్మాయి కానీ నన్ను ఇష్టపడతారు. ఓకే, లెట్ ఇట్ కంటిన్యూ, తన ఇష్టం అది అనుకొని తను చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యారు. ఇప్పుడు మీరు గ్రో అవుతున్నప్పటి నుంచి మీరు గ్రో అవుతున్నారు కాబట్టి సో అదని తనలో ఎక్కువగా ఎమోషన్స్ మొదలయ్యాయి అనమాట. ఓకేనా, హీ కెన్ సెన్స్ ఇట్, అది సెన్స్ చేయగలుగుతున్నాడు. అదేంటి తనకు లేదు నాకుంది ఎక్కువగా ఎమోషన్స్ అని, దాన్ని భరించలేకపోతున్నాడు. ఓకేనా, మీ మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ అది యాక్సెప్ట్ చేయలేకపోతుంది. ఓకేనా, ఇంతకు ముందు మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు మీ పర్సన్ ఎలా ఉన్నారు. ఓకే, ఓకే యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ ది స్టార్. ఓకే, చూడండి ఇంతకు ముందు సంథింగ్ దేన్నో కోరుకొని వెళ్ళారు. ఓకేనా, అంటే మీరు కాదు అని మీరు ఇక్కడ ఉండే కప్ అనేది మీరనమాట. సో ఇది కాదు అని సంథింగ్ ఏదో ఒక గ్లిటర్స్ ని చూసి అదేదో అదేదో చాలా గొప్పది అనుకుని వెళ్ళిపోయారు, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇప్పుడు అది కావాలి, ఇప్పుడు ఆ గ్లిట్టర్ కాదు, మీరు ఒక హైలో ఉన్నారు, మిమ్మల్ని పొందడం చాలా కష్టము. ఇప్పుడు ఇంతకు ముందు చాలా అవైలబుల్ గా ఉన్నారు, మీరు చాలా అవైలబుల్ గా ఉన్నారు, ఇప్పుడు మీరు అవైలబుల్ గా లేరు. ఓకేనా, ఇంకా అతను ఇగోని చంపుకొని వెళ్ళాలన్నమాట. ఇగోని చంపుకొని వెళ్దాము అంటే ఎమోషన్స్ అడ్డం వస్తున్నాయి. ఓకేనా, ఎందుకంటే మీ పర్సన్ ఎంపరర్ కదా, అంటే ఎంపరర్ ఎప్పుడు తల వంచడు. సో అలాగా, సో ఎప్పుడు తల ఎత్తుకునే ఉంటారు. ఇప్పుడు నేను ఎలాగా హౌ అది ఎలా నిజం అవుతుంది. ఓకేనా, సో చాలా అంటే చూడండి అంత ఆలోచిస్తున్నాడు. తన తన లైఫ్ లో ఏదో ఒక బిగ్ చేంజ్ జరిగిందండి. అంటే మీరు మారిపోవడమే తన ఒక బిగ్ చేంజ్ అయి ఉండొచ్చు. ఓకేనా, మీరు మారిపోవడమే ఒక పెద్ద చేంజ్ అయి ఉండొచ్చు. లేకపోతే తన లైఫ్ లో తనని ఎవరైతే నమ్ముకొని వెళ్ళిపోయారో వాళ్ళు వాళ్ళు మోసం చేసి ఉండొచ్చు. బికాజ్ ఐ కెన్ సీ ద 10 ఆఫ్ స్వార్డ్స్ అనేది చాలా బ్యాడ్, ఒక చాలా ఒక వెన్నుపోటు పొడిచే కార్డ్ అనమాట అది. సో దాని వల్ల తను ఎవరినైతే నమ్మారో వాళ్ళు మాత్రము చాలా పెద్ద దెబ్బ తీశారు. సో వాళ్ళ కోసం చాలా ప్యాషనేట్ గా ఉన్నారనమాట మీ పర్సన్. అంటే సంథింగ్ ఏదో చాలా కోరుకున్నారు. దానికోసం ఇది పాస్ట్ అనమాట, చాలా బ్లైండ్ గా కూడా వెళ్ళారు. ఓకే, దానికోసం చాలా బ్లైండ్ గా దానికోసం వెళ్ళారు. తను దేన్నైతే కోరుకున్నారో, మిమ్మల్ని కాదని ఎవరి కోసం అయితే వెళ్ళారో చాలా ప్యాషనేట్ గా వెళ్ళారు. వాళ్ళ నుంచి చాలా పెద్ద మిస్టేక్ అయితే జరిగింది. సో ఆ పర్సన్ మీ పార్ట్నర్ అయితే ఖచ్చితంగా రియలైజ్ అయ్యారండి. యువర్ పర్సన్ ఈజ్ ఇన్ రియలైజేషన్ మోడ్ నౌ. తను దేనికోసం అయితే వెళ్ళారో అది వర్కౌట్ అవ్వలేదు. ఓకే, సో ఇప్పుడు మీ టైం స్టార్ట్ అయింది. ఓకే, మీ పర్సన్ అయితే ఈజ్ ఇన్ రియలైజేషన్ మోడ్. సో ఇలా ఉన్నారు కాబట్టి మీ పర్సన్ వర్తియే కాదా అనేది నేను ఒక కార్డ్ పిక్ చేస్తాను అనమాట, ఓన్లీ 1 కార్డ్. సో దాన్ని బేస్ చేసుకొని మీరు మీ పర్సన్ ని నమ్మచ్చా నమ్మకూడదా అనేది చూసి మీకు రీయూనియన్ ఉందా లేదా చూసేస్తాను. సో ఈ పికే కార్డ్ లో పైల్ 1 రీడింగ్ కంప్లీట్ అవుతుంది. ఓకే, సో ఇది మీ స్టోరీ అయితే మాత్రం కంపల్సరీ పూర్తిగా చూడండి. యూనివర్స్ మళ్ళీ మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్, మా పైల్ 1 వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ వాళ్ళ పార్ట్నర్ ఈజ్ హీ ఆర్ షీ జెన్యూన్ ఆర్ నాట్, వాళ్ళు జెన్యూనా, నిజంగా మారారా, నమ్మచ్చా. 4 ఆఫ్ పెంటకల్స్, మీ పర్సన్ చాలా మొండి పర్సన్ అండి. అంటే తనకు కావాలి అనుకున్నది కావాలి అండ్ మీరు కూడా కావాలి. సంహౌ నాకు ఇది చూస్తుంటే ఐ కెన్ సెన్స్ దట్ జెన్యూనే, బట్ కొంచెం ఎలాంటి పర్సన్ అంటే తనది ఇవ్వడు, తనకు ఉన్నది ఇవ్వరు, అలాగే వేరే వాళ్ళ నుంచి కూడా మీకు అంటే మీరు వేరే వాళ్ళతో ఉన్నా కూడా ఇష్టపడరు అనమాట. సో అలాంటి పర్సన్ ఇక మీరే చూస్ చేసుకోండి, ఇలాంటి పర్సన్ మీకు కావాలా వద్దా అనే దాన్ని మీరే ఇంకా మీకు ఆ పర్సన్ అంటే ఇష్టం అంటే ఇంక నేనేం చెప్పలేను. సో ది నైట్ ఆఫ్ వ్యాన్స్, ఇది కూడా వచ్చినట్టు చాలా ప్యాషనేట్ పర్సన్ అనమాట మీ పర్సన్, చాలా ప్యాషనేట్ పర్సన్. ఓకేనా, సో తను కొంచెం మొండి పర్సన్ అనమాట. ఓకే, చాయిస్ ఈజ్ యువర్స్. ఓకే, సో ఐ విల్ బి టేకింగ్ ద క్లారిఫికేషన్ ఫర్ ది ఫోర్ ఆఫ్ పెంటకల్స్. యూనివర్స్ ఎందుకు 4 ఆఫ్ పెంటకల్స్ ఇచ్చారు?
నాకు ఎక్కువగా పెంటకల్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మీ పర్సన్ యొక్క రాశి కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. బికాజ్ ఆ పర్సన్ జెన్యూనా కాదని ఒక పర్సన్ గురించి నేను అడిగాను కాబట్టి, అండ్ వాళ్ళ క్వాలిటీస్ నాకు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి, మోస్ట్లీ ది ఎర్త్ సైన్ ఎలిమెంట్ క్వాలిటీస్ అనేటివి రాశుల్లో ఉంటాయన్నమాట. ఓకే, ఆ క్వాలిటీస్ ఏంటి అంటే మీ పర్సన్ తులా రాశి అయి ఉండొచ్చు, వృషభ రాశి అయి ఉండొచ్చు, అండ్ ఆల్సో మకర రాశి అయి ఉండొచ్చు. ఓకేనా, తుల రాశి, వృషభ రాశి, మకర రాశి. ఓకే, సో ఇది నాకు ఎక్కువగా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. మీ పర్సన్ అమ్మాయి అయితే మాత్రము ఆ తను చాలా మొండి అమ్మాయి అన్నమాట. ఓకే, ఇంకా ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే తాను తినదు ఒకరికి పెట్టదు అంటారు కదా, అలాంటి పర్సన్ అన్నమాట. ఓకే, ఆ సో ఇదండి. ఆ ఇది మీ పర్సన్ గురించి. మీ పర్సన్ మీకు నచ్చితే మీకు రీయూనియన్ ఉందా లేదా అనేది చూడండి. ఓకే, యూనివర్స్ మళ్ళీ మా వ్యూవర్స్ కి, మా పైల్ 1 వ్యూవర్స్ కి, మా పైల్ 1 సబ్స్క్రైబర్స్ కి వీళ్ళకు రీయూనియన్ ఉందా లేదా కొంచెం క్లారిఫై చేయండి. మా పైల్ 1 వ్యూవర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి రీయూనియన్ ఉందా లేదా, ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్. రీయూనియన్, ది కింగ్ ఆఫ్ పెంటకల్, స్ట్రాంగ్ అర్త్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయండి నాకు. మీరు నమ్మచ్చు, మీ పర్సన్ ని బాగా నమ్మచ్చు. ఎస్, ది చేరియట్ కంపల్సరీ ఉందండి. 100 కి 1000% ఉంది. ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని వదలరు అనమాట. ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ కార్డ్. 100% మీకు రీయూనియన్ ఉంది. చూడండి, మీరంటే చాలా ఇష్టం, కానీ తనకి ఏదో కావాలి కదా, అది కూడా కావాలి. ఓకేనా, ఎంత ఈజీగా వదిలిపెట్టారనమాట మీ పర్సన్. ది పేజ్ ఆఫ్ వ్యాన్స్. ఓకే, పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఎండ్ ఆఫ్ ది డెక్ వచ్చింది కాబట్టి మీ పర్సన్ ఆల్రెడీ ఏదో ఏదో అంటే టెంపరీ స్టెప్స్ తీసుకుంటున్నారు. ఎందుకంటే పర్మనెంట్ స్టెప్స్ తీసుకుంటే మీరు కన్విన్స్ అవుతారు. టెంపరీ స్టెప్స్ తీసుకున్నారు అనుకోండి, మీరు కన్విన్స్ అవ్వరు కదా, సో అది ప్రాబ్లం అనమాట. ఓకే, సో మీ పర్సన్ తో అయితే ఖచ్చితంగా మీకు రీయూనియన్ ఉంది. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది కింగ్ ఆఫ్ పెంటకల్స్. రీయూనియన్ ఈ స్టేజ్ నుంచి ఆ స్టేజ్ కి వస్తున్నారు మీ పర్సన్. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది చేరియట్. చాలా తను కూడా సంథింగ్, తనకి తన లైఫ్ లో ఏదో జరిగిందండి. సో తను కొంచెం రికవర్ అవుతున్నారు. ఓకేనా, సో స్లోగా ఉంటుంది. మీకు టైం పీరియడ్ కూడా చూస్తాను. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది స్టార్. ఓకే, చాలా ప్యాషనేట్ గా ఉన్నారు మీ గురించి ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారు అనమాట. మీరైతే కావాలి మీ పర్సన్ కి. మీ పర్సన్ కి ఇంకోటి ఏదో కావాలి కదా, సో దాన్ని కూడా వదులుకునే ఛాన్స్ అయితే మీకు ఎక్కువగా లేదనమాట. సో అంటే మేబీ నాకు థర్డ్ పార్టీ ఎలాంటి పర్సన్ కనిపిస్తున్నారు అంటే ఐ థింక్ సో వాళ్ళ ఫ్యామిలీ అనుకుంటున్నానండి, వాళ్ళ ఫ్యామిలీ. ఓకే, ఎందుకు అంటే వాళ్ళని కంపల్సరీగా వదులుకోలేరు అని అనుకుంటే ఐఎమ్ జస్ట్ ఇట్ ఇస్ మై ఒపీనియన్. ఓకే, ఇది జస్ట్ నా ఒపీనియన్. మీ లైఫ్ మీకు తెలిసి ఉంటుంది కదా, సో దాని గురించి. ఓకే, మీ పర్సనల్ రీడింగ్ లో అయితేనే యూ విల్ బి గెటింగ్ మోర్ క్లారిటీ అన్నమాట, థర్డ్ పార్టీ. ఓకే, సో మీ పర్సన్ అయితే కొంచెం అలాగా మొండి పర్సన్ అనమాట. తనకు కావాలి అనుకుంటేది కావాలి, మీరు కూడా కావాలి. ఓకే, యూనివర్స్ మళ్ళీ రీయూనియన్ మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ తో వాళ్ళ పార్ట్నర్ కి రీయూనియన్ ఏ టైం ఫ్రేమ్ ఇవ్వండి, ఎప్పుడు జరుగుతుంది. ప్లీజ్ గివ్ మీ ఏ క్లియర్ కార్డ్. నాకు కొంచెం క్లియర్ గా కార్డ్స్ ఇవ్వండి. మోర్ పేషెన్స్ ఈజ్ రిక్వైర్డ్. కొంచెం మీకు ఓపిక విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ మంత్. ఓకేనా, 2 months లో జరుగుతుందంట. ఓకే, సో కొంచెం పేషెన్స్ గా ఉండండి. ఓకే, మీరు ఇలాగే ఉండాలి. మళ్ళీ నేను ఇలా చెప్పినాను కదా అనేసి మళ్ళీ వాళ్ళ గురించి ఆలోచించద్దండి. మళ్ళీ అటు నువ్వే ఇటు నువ్వే అనుకుంటూ ఆలోచిస్తూ ఉండకండి. యు ఆర్ ఇన్ వెరీ వెరీ గుడ్ సిచ్యుయేషన్. ఓకే, మీరు చాలా మంచి సిచ్యుయేషన్ లో ఉన్నారు. సో ఇది నా 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 నుంచి వచ్చే స్మాల్ గైడెన్స్ అన్నమాట. ఓకే, సో మీకు న్యూమరాలజీ గైడెన్స్ కూడా చూసేస్తాను, అండ్ దెన్ వి విల్ గో ఫర్ పైల్ 2 రీడింగ్. యూనివర్స్ మరి మా పైల్ 1 వ్యూవర్స్ కి రీయూనియన్ కూడా ఉంది. సో ఇట్ ఇస్ వెరీ గుడ్ రీడింగ్ అండి. ప్లీజ్ క్లైమ్ దిస్ రీడింగ్. సో మీరు ఇచ్చే సజెషన్, మా పైల్ 1 వ్యూవర్స్ కి మీరు ఇచ్చే సజెషన్. లవ్ అండ్ పార్ట్నర్షిప్ చెప్పాను కదా, మీకైతే లవ్ వస్తుంది, పార్ట్నర్షిప్ వస్తుంది. మీ స్పిరిచువల్ కెరియర్ లో గ్రో అవ్వండి. అగైన్ పేషెన్స్ ఈస్ మోర్ రిక్వైర్డ్. ఓకేనా, మీరు క్షమించగలిగే, మీకు ఆ పర్సన్ మొండి పర్సన్ అని తెలుసు. సో ఆ పర్సన్ మొండితనము కేవలం వాళ్ళ
వాళ్ళకి ఏదైనా కావాలి సాధించుకోవాలి అనే గోల్ పైన ఉన్నా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ అయితే యూ కెన్ డెఫినెట్లీ ఫర్గ్యూ దట్ పర్సన్. ఆ పర్సన్ ని ఖచ్చితంగా మీరు ఫర్గ్యూ చేయొచ్చు. ఓకేనా? ఫస్ట్ మీరు స్పిరిచువల్ కెరీర్ లో ఒక మంచి గ్రోత్ ని సాధించండి. మీకు ఖచ్చితంగా లవ్ అండ్ పార్ట్నర్షిప్ వస్తుంది. ఐ కెన్ సెన్స్ 322. 322 వచ్చిందంటే మీరు ఖచ్చితంగా ఒక బ్యాలెన్స్డ్ మోడ్ లోకి వస్తున్నారు. ఓకేనా? సో బీ కైండ్, బీ పేషెన్స్ అండ్ ఖచ్చితంగా మీరు కోరుకున్నవైతే 2 months లో మళ్ళీ 2 వచ్చింది కాబట్టి యూ విల్ బి డెఫినెట్లీ హ్యావింగ్ ఏ రియూనియన్. మీకు ఖచ్చితంగా రియూనియన్ అయితే ఉంది అండ్ దాంట్లో నో డౌట్. ఓకే, సో ఇప్పుడు నేను పైల్ టూ రీడింగ్ చూస్తున్నాను. పైల్ టూ రీడింగ్ ఈ క్రిస్టల్ మీకు నచ్చితే యూ కెన్ కంటిన్యూ వాచింగ్ ఫ్రమ్ దిస్ పైల్. ఓకేనా? యూనివర్స్ మళ్ళీ మా పైల్ టూ వ్యూవర్స్ సిచ్యుయేషన్ ఏంటో చెప్పండి. మా పైల్ టూ వ్యూవర్స్ సిచ్యుయేషన్ అలాగే పాస్ట్. యూనివర్స్ వ్యూ మీ క్లియర్ కార్డ్స్, నాకు క్లియర్ కార్డ్స్ ఇవ్వండి. పైల్ టూ వ్యూవర్స్ యొక్క సిచ్యుయేషన్ అండ్ వాళ్ళ పాస్ట్. నాకు పైల్ టూ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ యొక్క సిచ్యుయేషన్ అండ్ వాళ్ళ పాస్ట్. మీరు సంథింగ్ నుంచి హీల్ అవుతున్నారండి. పైల్1 వ్యూవర్స్ అయితే దే ఆల్రెడీ హీల్డ్, బట్ మీరు ఇంకా యు ఆర్ స్టిల్ హీలింగ్ ఫ్రమ్ యువర్ ఎండ్. ఓకేనా? ఓకే, ఓకే, మీరు హీల్ అవుతున్నారు అండ్ ఆల్సో మీరు ఒక 6 of Wands అంటే మీరు సంథింగ్ దేన్నో గెలిచారు ఆల్రెడీ. ఓకేనా? మీరు ఒక సిచ్యుయేషన్ పైన ఒక ఒక స్టెప్ మీదే అనమాట. మీరు స్టెప్ లో ఉన్నారు. ఓకే, కంగ్రాట్స్. 1 more కార్డ్ మీ సిచ్యుయేషన్ కదా. బట్ ఓకే, మీరేమైనా కెరియర్ లైఫ్ లో మీరు సక్సెస్ ఏమైనా సాధించారనుకుంటా. ఓకేనా? యూఆర్ ఇన్ మీరు ఫిజికల్ గా బయట కనిపించే వరల్డ్ లో మీరు ఆల్రెడీ ఒక సక్సెస్ అయితే సాధించారు. బట్ మీరు కూడా ఎలా ఉన్నారంటే పైల్1 వ్యూవర్స్ అయితే దే ఆల్రెడీ ఇన్ వెరీ గుడ్ హోప్, ఒక హోప్ తో ఉన్నారు. బట్ మీరైతే పోగొట్టుకున్న దాని గురించి ఆలోచిస్తున్నారు. మీరు ఆల్రెడీ మీకు ఆల్రెడీ సక్సెస్ వచ్చింది, దాని గురించి మీకు ఆలోచన లేదు. ఓకేనా? మీకు ఆల్రెడీ సక్సెస్ వచ్చింది. సంథింగ్ మీ సిచ్యుయేషన్ అనేది కొత్తగా స్టార్ట్ అయిందండి. ఓకేనా? మీకు కొత్తగా స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఓకే, నాకు ఇది చూస్తుంటే మీకు ఏదో సంథింగ్ రీయూనియన్ జరిగినట్లు ఉంది. ఓకేనా? మీరే సాధించారు, మీరే గెలిచారు అన్న వేలో ఉన్నారు, కానీ మీ పర్సన్ మీకు మోసం చేశారు. ఓకేనా? మీ పర్సన్ మీకు ఖచ్చితంగా మోసం చేశారు. అందుకనే మీరు ఒక డైలమాలో ఉన్నారండి. చాలా చాలా హీల్ అవుతున్నారు. ఐ కెన్ సెన్స్ దట్. ఓకేనా? మీరు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మీ పర్సన్ బ్యాక్ ఆల్రెడీ వచ్చారు. సరే, ఐ విల్ ఆల్సో మీ పర్సన్ బ్యాక్ కి రాకపోయినా కూడా మేబీ పాస్ట్ గురించి అన్నా మీరు ఆలోచిస్తున్నారేమో. బట్ బికాజ్ నేను రీయూనియన్ ఉందా లేదా అనే దాని గురించి చూస్తున్నాను కనుక ఐ విల్ టేక్. మీరు చాలా కన్ఫ్యూజన్ లో కూడా ఉన్నారు, ఏది నిర్ణయించుకోవాలి అని. ఓకేనా? అండ్ ఆల్సో మీకు మీకు మీ పాస్ట్ గురించి కదా, మీ పాస్ట్ లో ఇలా ఉన్నారు కూడా. ఓకే, దిస్ ఇస్ యువర్ పాస్ట్. మీ పాస్ట్ లో చాలా ఒక థర్డ్ పార్టీ ఉందండి. ఆ థర్డ్ పార్టీ చాలా స్ట్రాంగ్ థర్డ్ పార్టీ. మీ లైఫ్ లో అయితే చాలా స్ట్రాంగ్ థర్డ్ పార్టీ ఉంది. 6 of Swords. అందుకనే ఈ థర్డ్ పార్టీ వల్లనే మీరు మీ పర్సన్ ని వదిలేసుకున్నారు అనమాట. ఇష్టం లేకున్నా కూడా యూ మూవ్డ్ ఆన్. ఓకే, ఇంకా డైలమాలో ఉన్నారు. మీకు జరిగిన మోసాన్ని మీరు భరించలేకపోయినారనమాట. దిస్ 3 of Wands. ఎదురు చూసారనమాట. ఓకే, మీ పర్సన్ మారుతారేమో అని మీరు ఎదురు చూసారు. ఇంకా మీరు చాలా అంటే చాలా ఎక్స్ప్రెస్ చేయలేనంత బాధ అనుభవించారు. మీరు పాస్ట్ లో ఇంత బాధ అనిపించారు, అందుకని ఇప్పుడు మీరు హీల్ అవుతున్నారు. ఓకేనా? మీరు ఇప్పుడు హీల్ అవుతున్నారు. సో ఇంకా మీ పర్సన్ చాలా చాలా కట్ ఆఫ్ చేసినట్లు ఉన్నారనమాట. ఓకే, చాలా అలోన్ గా ఫీల్ అయ్యారండి. మీ పాస్ట్ అయితే చాలా అంటే చాలా బ్యాడ్ గా ఉంది అంటే చాలా బాధాకరంగా ఉంది మీ పాస్ట్. సో యూ రియల్లీ రిక్వైర్డ్ దిస్ హీలింగ్ అయితే చాలా అవసరము. మీ లైఫ్ లో ఒక ఎలాంటి పర్సన్ ఉన్నారు అంటే ఐ థింక్ ఐ కెన్ సెన్స్. ఇది అందరికీ వర్తించవండి. సంథింగ్ ఒక నెగిటివ్ ఫోర్స్ కూడా మీ పైన జరిగింది. ఓకేనా? మిమ్మల్ని విడగొట్టడానికి సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్. ఓకేనా? మళ్ళీ ఈ మూఢనమ్మకాలు అయితే ఎక్కువగా పెట్టుకోవద్దండి.
జస్ట్ ఒక ఒక కర్స్ అట్లా మాటలతో అన్నా కూడా కొంతమంది చాలా పవర్ఫుల్ స్పిరిట్స్ ఉంటారు అన్నమాట. స్పిరిట్స్ అంటే దెయ్యాలని కాదు, కొంతమంది అంత పవర్ఫుల్ గా ఉంటారనమాట. సో వాళ్ళు ఏదైనా అన్నా కూడా అవుతాయి. సో అలాగా మీకు సంథింగ్ సమ్ వన్ హ్యాస్ హ్యాడ్ ఏ హెక్స్ ఆన్ యూ. ఓకే, కొంచెం చెడ్డ మాటలైతే మీ పైన పడ్డాయి. సో అందుకనే మీకు చాలా కష్టాలైతే వచ్చాయి. దట్ ఈస్ ఫర్ ష్యూర్, మీకు చాలా కష్టాలు వచ్చాయండి. అందుకనే దాని నుంచి రికవర్ అవ్వలేకపోతున్నారు. బట్ హవెవర్ మీరు ఆ పర్సన్ ని వదిలేసుకొని మంచి పని చేశాను అన్న మూడ్ లో ఉన్నారు. బట్ స్టిల్ అలా ఎందుకు జరిగింది అని బాధపడుతున్నారు. ఐ కెన్ సీ దట్. ఓకే, మీ లైఫ్ లో ఒక కొత్త రీబర్త్ స్టార్ట్ అయింది. ఓకే, ఆ పర్సన్ వెళ్ళిపోతే వెళ్ళిపోయాడు, ఒక నన్ను మోసం చేశాడు ఆ పర్సన్ అని అనుకుంటున్నారు. సో ఆ పర్సన్ మీరు అలా అనుకుంటున్నారు బికాస్ సమ్ వన్ హ్యాడ్ సెక్స్ హెక్స్ ఆన్ యూ, అంటే కర్స్ ఆన్ యూ. ఓకేనా, ఒక కర్స్ అనేది జరిగింది. అందుకని మీ పర్సన్ ఎలాంటి వాడు కూడా చూస్తాను. దట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్ హియర్ బికాస్ మీ పర్సన్ ని మీరు అనుమానిస్తున్నారు. మీ పర్సన్ నే మీరు అనుమానిస్తున్నారు. ఆ పర్సన్ వెళ్ళిపోవడం వల్లే మీకు సక్సెస్ వచ్చింది అనుకుంటున్నారు. సో ఆ పర్సన్ మంచివాడు చెడ్డవాడు అనేది కూడా చూద్దాం. దిస్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఓకే, ఇది మీ రియల్ సిచ్యుయేషన్ అయితే డోంట్ మిస్ దిస్ రీడింగ్. ఓకే, సమ్ యూనివర్స్ ఈస్ గివింగ్ సమ్ మెసేజ్ టు యూ. యూనివర్స్ మరి మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ వాళ్ళ పర్సన్ ఎలాంటి సిచ్యుయేషన్ లో ఉన్నారు? ఓకే, ప్లీజ్ నాకు క్లారిటీగా ఇవ్వండి. మా వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ వాళ్ళ పార్ట్నర్ వాళ్ళు ఎలాంటి సిచ్యుయేషన్ లో ఉన్నారు? ఐ నీడ్ సమ్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఆన్ దట్. నాకు చాలా క్లియర్ గా చెప్పండి బికాస్ ఐ కెన్ సీ దిస్ ఇస్ వెరీ సీరియస్ సిచ్యుయేషన్ లాగా ఉంది. ప్లీజ్ నాకు క్లియర్ గా చెప్పండి. ఓకే, ద క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. ఫైన్. ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ ఎలాంటి సిచ్యుయేషన్ లో ఉన్నారు? ది ఫోర్ ఆఫ్ వ్యాండ్స్. ఓకే, ఓకే, ది సన్. మీ పర్సన్ కూడా ఒక క్రాస్ రోడ్స్ లో ఉన్నారండి. I can see. Okay, please give me the clarification for the Queen of Swords. The Devil. Okay, ఒక డెవిల్ థర్డ్ పార్టీ హ్యాండ్ లో ఉన్నారండి, అందులో అయితే డౌటే లేదు. ప్లీజ్ గివ్ మీ ద క్లాసిఫికేషన్ ఫర్ ది ఫోర్ ఆఫ్ వ్యాండ్స్. ఓ, ద పేజ్ ఆఫ్ పెంటకల్స్. ప్లీజ్ గివ్ మీ ద క్లాసిఫికేషన్ ఫర్ ది సన్ కార్డ్. మీ పర్సన్ ఒక డైలమాలో ఉన్నారండి, చాలా డైలమాలో ఉన్నారు. మీరు ఇంతకు ముందు ఎలాంటి ఫేస్ చేశారు? మీ పర్సన్ కూడా చాలా చేంజెస్ వచ్చాయి. యాక్చువల్ గా చెప్పాను కదా, అది సాటర్న్ రిట్రోగ్రేడ్ అనేది జరుగుతోంది. సో ఖచ్చితంగా వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు అన్నాను కదా. సో వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళే గోతిలో పడ్డారు. మీరు మిమ్మల్ని కాదని వెళ్ళిపోయినందుకు చాలా పెద్ద దెబ్బ తగిలింది మీ పర్సన్ కి. అందుకనే ఇప్పుడు క్రాస్ రోడ్స్ లో ఉన్నారు. ఆ ఐ కెన్ సీ దట్ తనకు అన్యాయం జరిగింది. తను ఏదైతే తన లైఫ్ లో ఒక వెలుగు అనుకున్నారో, సో వాళ్ళకి ఏమంటారు, బ్యాక్ స్టాప్ జరిగింది. ఓకేనా, బ్యాక్ స్టాప్ అయితే ఖచ్చితంగా జరిగింది మీ పర్సన్ కి. సో యాక్చువల్ గా ఇప్పుడు ఎలాంటి సిచ్యుయేషన్ లో ఉన్నారు అంటే, యువర్ పర్సన్ గాట్ ఏ న్యూ రీసెంట్ జాబ్ కానీ, లేకపోతే సంథింగ్ ఒక సెలబ్రేషన్స్ మూమెంట్ అనమాట. ఓకేనా, ఒక అచీవ్మెంట్ అయితే జరిగింది మీ పర్సన్ కి. బట్ స్టిల్ దే ఆర్ నాట్ ఇన్ హ్యాపీ మోడ్. ఒక హ్యాపీ మోడ్ లో లేరు బికాస్ దే ఆర్ ఇన్ రాంగ్ పర్సన్స్ హ్యాండ్. ఒక చెడ్డ వాళ్ళ చేతుల్లో ఉన్నారు. ఆ రాంగ్ పర్సన్ ఖచ్చితంగా చాలా తెలివైనది, చాలా అంటే చాలా తెలివైనది. వాళ్ళ చేతుల్లో ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్. సో మీ పర్సన్ కి ఇప్పుడు అర్థం అవుతుంది, ఆ పర్సన్ తను ఎవరినైతే నమ్మారో ఆ పర్సన్ డబ్బుల మనిషి. డబ్బుల కోసమే మాత్రమే మీ పర్సన్ ని మ్యానిపులేట్ చేసింది. ఓకే, మ్యానిపులేట్ చేశాడు. ఓకే, ఎవరైనా అయ్యుండొచ్చు. నాకు మ్యానిపులేట్ చేసిన వ్యక్తి దిస్ ఇస్ నాట్ లైక్ అమ్మాయి అబ్బాయి అని, బట్ ఇంత స్ట్రాంగ్ పర్సన్ అనమాట. కింగ్ ఆఫ్ స్వర్డ్స్ కన్నా క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ ఈజ్ రియల్లీ వెరీ స్ట్రాంగ్ పర్సన్ అన్నమాట. అంటే చాలా క్లియర్ గా ఉంటుంది. ఇంప్లిమెంట్ చేయటంలో కూడా ది పవర్ఫుల్ పర్సన్. ఓకేనా, అంటే అది చేసే దాంట్లో కింగ్ ఆఫ్ స్వర్డ్స్ ఎలాంటి పర్సన్ అంటే, తన మనసులోనే అన్ని అనలైజ్ చేసుకుంటాడు, థింక్ చేస్తాడు, కానీ అది ఎక్స్ప్రెస్ చేయలేడు అనమాట. బట్ కింగ్ ఆఫ్ స్వర్డ్స్ అన్ని కరెక్ట్ గా 100% చేసి తీరుతుంది. సో అలాంటి పర్సన్ అన్నమాట. అందుకనే వాళ్ళ చేతుల్లో ఉన్నాడు ఇప్పుడు మీ పర్సన్. ఇప్పటికి కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నారు. దర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. సో అందుకనే ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. దిస్ ఈజ్ యువర్ పర్సన్ సిచ్యుయేషన్. ఓకే,
సో మీకు మరి రీయూనియన్ ఉందా లేదా అనేది దానికన్నా ఫస్ట్ మీ పర్సన్ ని మీరు నమ్మచ్చా నమ్మకూడదా? యూనివర్స్ మరి మా వ్యూవర్స్ కానీ మా సబ్స్క్రైబర్స్ కానీ వాళ్ళ పర్సన్ ని వాళ్ళ పార్ట్నర్ ని నమ్మచ్చా? దే కెన్ వెయిట్ ఆర్ నాట్? వాళ్ళు వెయిట్ చేయొచ్చా వెయిట్ చేయలేరా? కొంచెం క్లియర్ గా చెప్పండి. మా వ్యూవర్స్ కానీ మా సబ్స్క్రైబర్స్ కానీ వాళ్ళ పార్ట్నర్ ని వాళ్ళు నమ్మచ్చా నమ్మకూడదా? ప్లీజ్ గివ్ మీ వన్ కార్డ్. వావ్! మీరు నమ్మొచ్చండి. అది చెప్పాను కదా, సంథింగ్ సంథింగ్ కర్స్ ఏదో కర్స్ అంటే ఐ డోంట్ వాంట్ టు యూస్ దస్, ఎందుకంటే అందరూ అలాగే అనుకుంటారనమాట. కొంతమందికి మాత్రమే ఇవి జరుగుతాయి. ఓకేనా? సో నైట్ ఆఫ్ పెంటకల్స్, మై గాడ్! మీ పర్సన్ చాలా మంచోడండి. బట్ బికాస్ ఆఫ్ ది థర్డ్ పర్సన్ అలా జరిగిపోయింది. యూ కెన్ బిలీవ్ ఆన్ యువర్ పార్ట్నర్. స్టెబిలిటీ ఇచ్చే పార్ట్నర్ అన్నమాట. సో బేస్డ్ ఆన్ దీస్ 2 కార్డ్స్ మీ పర్సన్ ఇంకో క్లారిఫికేషన్ తీసుకుంటాను. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది నైట్ ఆఫ్ పెంటకల్స్. ఓకే, ఏస్ ఆఫ్ స్వర్డ్స్. ఒక టూ టైప్స్ ఆఫ్, ఇది ఎయిర్ సైన్, అది ఎర్త్ సైన్. మీ పర్సన్ ఎలాంటి క్వాలిటీస్ ఉన్న పర్సన్ అంటే సేమ్ తులా రాశి, వృషభ రాశి, మకర రాశి, అండ్ ఆల్సో మిథున రాశి, అండ్ ఆల్సో ఇంకా మిథున రాశి, సంథింగ్ ఐ ఫర్గాట్, కన్యా రాశి కూడా వస్తారు మీ పర్సన్. కన్యా రాశి కూడా వస్తారు. ఓకేనా? సో ఐ కెన్ సెన్స్ ఇట్ స్ట్రాంగ్లీ. ఓకే, సో మీ పర్సన్ ని మీరు చాలా స్ట్రాంగ్ గా నమ్మచ్చు. ఓకే, చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా నమ్మచ్చు మీ పర్సన్ ని. అండ్ ఆల్సో బై దిస్ ఎంప్రెస్ కార్డ్ ఐ కెన్ ఆల్సో సెన్స్ ఏరీస్, మేషరాశి కూడా. ఓకే, మేషరాశి వస్తుంది. క్యాన్సర్, కర్కాటక రాశి, మీన రాశి. ఓకే, సో ఇవన్నీ వస్తున్నాయండి. మీ పర్సన్ ని మీరు చాలా చాలా స్ట్రాంగ్ గా నమ్మచ్చు. ఓకే, సో ఇదే అండి. మీ పర్సన్ చాలా అంటే, అమ్మాయి అయితే మాత్రము యువర్ పర్సన్ ఈస్ రియల్లీ, ఇంకా నేను చూస్తున్నానంటే మీ పర్సన్ యొక్క మదర్, మీ పర్సన్ యొక్క అమ్మ, ఆమెనే ఇదంతా చేసింది అని అనిపిస్తుంది నాకు. ఓకే, సో మీ పర్సన్ ఒక అమ్మనే అలా చేసింది అంటే యూ కెన్ రియల్లీ ఫర్గివ్ యువర్ పర్సన్. ఓకేనా? మీ పర్సన్ ని మీరు ఖచ్చితంగా ఫర్గివ్ చేయొచ్చు. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ వెదర్ దే విల్ బి హ్యావింగ్ ఏ రియూనియన్ ఆర్ నాట్. మా పైల్ టు వ్యూవర్స్ కి సబ్స్క్రైబర్స్ కి వీళ్ళిద్దరికి రియూనియన్ ఉందా లేదా స్ట్రాంగ్ గా నాకు క్లారిఫై చేయండి. మా పైల్ టు వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ వాళ్ళకు వాళ్ళ పార్ట్నర్ కి రీయూనియన్ ఉందా లేదా? ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్. వావ్! మీకు పెళ్లి కాలేదు అంటే స్ట్రాంగ్ రీయూనియన్ ఉంది. పెళ్ళైన వాళ్ళకైతే ఇంకా చెప్పనవసరం లేదు. వెరీ వెరీ స్ట్రాంగ్ మెసేజ్ వచ్చింది నాకు. ఓకే, మీకు రీయూనియన్ కంపల్సరీగా ఉందండి. బికాజ్ యువర్ పర్సన్ ఇస్ రియల్లీ వెరీ వెరీ గుడ్ పర్సన్. మీ టైం చేంజ్ అవ్వబోతుంది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, యువర్ టైమ్ ఈస్ గోయింగ్ టు చేంజ్. ఓకే, రియల్లీ వండర్ఫుల్ రీడ్. మీ లైఫ్ లో చాలా సడన్ గా జరిగిపోతాయండి. చాలా సడన్ గా జరిగిపోతాయి. రీబర్త్ రానుంది మీకు. 100 కి 1000% ఉందండి. 1000% ఉంది మీకు రీయూనియన్. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది హీరో ఫంట్. ఓకే, ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. వావ్, ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది టవర్ కార్డ్. ఓకే, సో థర్డ్ పార్టీ వలన కొంచెం కొంచెం ట్రబుల్స్ వస్తాయి. బట్ యూ హ్యావ్ టు మేనేజ్ ఇట్. మీకు తెలిసింది కదా రీజన్. మీకు ఆ రాశులు మీకు మ్యాచ్ అయితే మాత్రం దిస్ ఇస్ ఫర్ యూ అండి. షోర్ గా మీకు చెప్తున్నాను. మీ పర్సన్ తో కొంచెం జర్నీ చేసి ఉంటారు కదా. యూ విల్ డెఫినెట్లీ, ఇది మీకు రెజనేట్ అయింది స్టోరీ అంటే మాత్రం యూ కెన్ డెఫినెట్లీ బిలీవ్. ఓకే, మీకు అంతా ఇంకా డౌట్ గా ఉంటే యూ కెన్ టేక్ పర్సనల్ రీడింగ్ ఫ్రమ్ ఎనీ వన్. ఓకేనా? ఎవరిని పడితే వాళ్ళని నమ్మద్దండి. బట్ దట్ వన్ ఆల్సో ఐ హ్యావ్ టు మీకు చెప్పాలి అనిపిస్తుంది. బట్ యూ హ్యావ్ టు బి వెరీ ష్యూర్ ఆఫ్ యువర్ పర్సన్. ఓకేనా? సో టారో రీడింగ్స్ నుంచి మాత్రమే ఎక్కువగా డిపెండ్ అవ్వద్దండి. మీ ఇన్ట్యూషన్ చెప్తుంది బీ స్ట్రాంగ్. ఓకేనా? స్ట్రాంగ్ గా ఉండండి. ఓకే, సో నాకైతే ఖచ్చితంగా థర్డ్ పార్టీ వల్లనే ఇదంతా జరిగింది. అండ్ దట్ ఆల్సో మీ కర్స్ అనమాట. మీరైతే చాలా మంచి వాళ్ళు.
జస్ట్ అలా జరిగిపోయింది. సో యూ కెన్ ఆల్సో బిలీవ్ యువర్ పార్ట్నర్. ఓకేనా? మీ పార్ట్నర్ని మీరు ఖచ్చితంగా నమ్మచ్చు. ఓకే. మరి మీకు రీయూనియన్ ఎప్పట్లో ఉంది? ఓకేనా? యూనివర్స్ మళ్ళీ పైల్ 2 వ్యూవర్స్ కి రీయూనియన్ ఎప్పటికంతా ఉంది? కొంచెం క్లియర్ గా చెప్పండి. మా పైల్ 2 వ్యూవర్స్ కి రీయూనియన్ ఎప్పటికంతా ఉంది? కొంచెం క్లియర్ గా చెప్పండి. పైల్ 2 వ్యూవర్స్ కి రీయూనియన్ ఎప్పటికంతా ఉంది? సో ఇది అయిపోయినాక మీకు గైడెన్స్ కూడా చూస్తాను. సూనర్ దాన్ని మీరు ఎక్స్పెక్ట్ చేయరని చెప్పాను కదా, మీరు ఎక్స్పెక్ట్ చేయరు. మీరైతే ఆశని వదులుకోకండి. పైల్ 1 వ్యూవర్స్ ఎంత ఆశావాదంగా ఉన్నారు. మీరు మోసం చేశారు అని బాధపడకండి. ఓకే, మీరు ఖచ్చితంగా మీకు ఏదైతే జరిగిందో అది మీ మంచి కోసమే జరిగింది. రియల్లీ యు ఆర్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్. బట్ స్టిల్ మీ పర్సన్ ని ఫర్గివ్ అంటే క్షమించడానికి ట్రై చేయండి. ఓకే, క్షమించడానికి ట్రై చేయండి. బికాజ్ యువర్ పర్సన్ ఈజ్ రియల్లీ వెరీ గుడ్ పర్సన్. నమ్మండి, ఖచ్చితంగా నమ్మండి. మీరు అనుకున్న దానికన్నా తొందరగా మీ పర్సన్ మీ దగ్గరకు వస్తారు. ఓకేనా? సో ఇది అండి, మీకు రీయూనియన్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది. అండ్ మీకు న్యూమరాలజీ గైడెన్స్. యూనివర్స్ మళ్ళీ మా పైల్ 2 వ్యూవర్స్ కి మీరు ఇచ్చే న్యూమరాలజీ గైడెన్స్ నాకు చాలా క్లియర్ గా చెప్పండి. పైల్ 2 వ్యూవర్స్ కి మీరు మంచి గైడెన్స్ ఇవ్వండి. మా పైల్ 2 వ్యూవర్స్ కి, పైల్ 2 సబ్స్క్రైబర్స్ కి చాలా మంచి గైడెన్స్ ఇవ్వాలి మీరు. సేమ్ లవ్ అండ్ పార్ట్నర్షిప్ మీకు రాబోతోంది. ద లీడర్షిప్. మీరు సింహరాశి వాళ్ళు, ధనస్సు రాశి, హెల్త్, మేషరాశి అయి ఉంటారండి. మీకు లీడర్షిప్ క్వాలిటీస్ కూడా పెంచుకోవాలి, మీకు ఉన్నాయి. బట్ రాశుల మీద అయితే జస్ట్ క్వాలిటీ, లీడర్షిప్ క్వాలిటీస్ ఆ మూడింటికి ఉంటాయి. బట్ వాళ్ళకు ఆ క్వాలిటీస్ మీరందుకే మీరే ట్రై చేసినా కూడా లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి కూడా. అవి జస్ట్ నార్మల్ గా చెప్తున్నాను, అంతేనా? ఓకేనా? సారీ, అంతేనా? మీ కర్మ చెప్పాను కదా, సంథింగ్ ఏదో కర్మ వల్ల ఇలా జరిగింది. ఓకేనా? మీ పర్సన్ కర్మ వల్ల అయ్యుండొచ్చు. సమ్ బ్యాడ్ హెక్స్ హ్యాడ్ హ్యాపెన్ టు యువర్ పర్సన్ అండ్ యూ. సో కొంచెం మ్యూజిక్ వింటూ ఉండండి, స్పిరిచువల్ గా గ్రో అవ్వండి. సో వాళ్ళు పైల్ 1 వ్యూవర్స్ కి ఎలా ఉందో మీకు కూడా అలాగే ఉంది. సో ఖచ్చితంగా ఐ కెన్ సెన్స్ 11. సో 11 కనిపిస్తోంది. 10 అంటేనే లైఫ్ లో చేంజెస్ ఇది తొందరగా ఇంకా అయిపోయింది. ఓకేనా? ఇంకా ఒక సైకిల్ అయిపోయింది. యు ఆర్ అబౌట్ టు స్టార్ట్ ఏ న్యూ ఫ్రెష్ లైఫ్. ఓకేనా? సో ఇదండి మీకోసం న్యూమరాలజీ గైడెన్స్. ఐ హోప్ నేను అంతా కవర్ చేసేసాను. ఓకే, సో పైల్ 2 వ్యూవర్స్ ప్లీజ్ క్లైమ్ దిస్ రీడింగ్. ఓకే, ఖచ్చితంగా క్లైమ్ చేయండి. మీరు అనుకున్న దానికన్నా తొందరగా మీకు రీయూనియన్ జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంతవరకు కంప్లీట్ గా నా వీడియో చూసినందుకు ఐఎమ్ సో హ్యాపీ. మీకు ఈ రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.